అయితే మీకు అలకే చిట్టి పికిల్స్ గురించి తెలిసే ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్. రొయ్యల తొక్కు, చికెన్ తొక్కు, మటన్ తొక్కు, చేపల తొక్కు అన్ని తొక్కులు పెడతారు. ఆ తొక్కులు అర్ధ కిలోకు గింత రేట్ అనుకుంటా అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని ఉంటది. అయితే ఒకటి ఉండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామని ప్రైస్ ఎంత అని అడిగిండు. అయితే వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ పంపించారు. ఇక్కడ పెడతాను చూడరు, పెద్ద లిస్టు. ఆ రేట్లేమో కొద్ది లేవు, ఘోరం ఉన్నాయా, బయట వేసుకుంటే ఎంత ఉంటాయా, అక్కడ నుంచి ఏదో పేరు బాగా పోయిందని కొందామని చూసిండు. అడిగినాక రేట్లు అట్లా పెట్టినానికి ఇడు షాక్ అయిపోయిండు. దండం అక్క గింత రేట్లు ఏంది, గింత రేట్లు కొనేది లేదు ఏం లేదు అని దండం పెట్టిండు మంచిగా. మరి దండం పెట్టినోడు పెట్టిండు, గింతగానో ప్రైస్ ఉంది ఏంది అక్క అనుకుంటే అట్లా పెట్టిండు. పెట్టినాక ఈ ఆడియో చూడరు ఎట్లుందో. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని మన దెంగ గట్లా మంచిగా చెప్తాను అనుకున్న లోపల లాస్ట్ కత్త పొట్టు తిట్టే. మా అంటే గంత రేట్లు ఏంది అక్క అని అడిగిండు. గంత దండం పెట్టి కూడా అడిగింది. మీరు దానికి గన్ని తిట్లు తిట్టే. మరి ఈ ముగ్గురు ఇట్లా లెవెల్ పెట్టిర్రు. అది మెసేజ్ వాయిస్ అయితే ఎవరు చేరపడదు. ముగ్గురు ఒకటే లెక్క ఉంటది. మంచి అక్క చెల్లెలు పెట్టిర్రు, పికిల్స్ అమ్ముకుంటారు, మంచిగా అమ్ముకుంటారు. అమ్ముకునేది అమ్ముకో, ఈ తిట్టుడేంది, ఈ కథ ఏంది, ఇయో ఇట్లా ఇది ట్రెండ్ అవుతుంది మొన్న నుంచి. ఈ వాయిస్ లీక్ అయింది, ఇది పెట్టిర్రు కథ, ఇది పెట్టి ఇదంతా ఏంది కథ ఏంది అని అడుగుతారు. ఇన్స్టాగ్రామ్ లో అందరు అడుగుతారు, ప్రశ్నిస్తారు. కాకపోతే వాళ్ళ నుంచి అయితే ఏం సమాధానం వస్తలేవు. నేను రోజు చెక్ చేస్తాను, 2 రోజుల నుంచి అయితే ఏం రిప్లై లేదు, రిప్లై వీడియో లేదు, ఏం రిప్లై పెట్టలేదు, స్టోరీ కూడా ఏం పెడతలేరు. అయితే ఇంకొక లెక్క కూడా ఆలోచించవచ్చు. మరి వీడికి ఇట్లా ఏమన్నా మళ్ళీ పెట్టిండు, వాళ్ళు ఇట్లా పెట్టినాక పొట్టు తిట్టుకుంటే వీడేమన్నా పెట్టినాక మళ్ళీ ఆమె రివర్స్ లో పెట్టినాక వీడిని డిలీట్ చేసి ఇది మొత్తం రిలీజ్ చేసిండు. అట్లా కూడా తెలియదు. మరి వాళ్ళు రిప్లై పెడితే తెలుస్తుంది మరి అది నిజమా ఇది నిజమా అని. ఇది కూడా అనుకోవద్దు కదా, ఒక్క సైడ్ స్టోరీనే మనం జడ్జ్ చేయాలి. మరి ఈడే పొట్టు తిట్టి ఈడు పెట్టిన డిలీట్ చేసి ఆమె పెట్టిందో ఉంచి రిలీజ్ చేసిండు. అలాగే చిట్టి పికిల్స్ అని ఫేమస్ ఉన్నాయని కొన్నాడు. కొనుడే కానీ వాళ్ళేమో రేట్లు పంపించిండు, వీడేమో పెట్టిండు, అది ఇట్టింది. మరి ఏంటో క్లారిటీగా అయితే లేదు. ఈ ఫోటోలో చూసింది అయితే వీడు అడిగిండు, వీడు దండం అద్దక్క గింతగానో ఉన్నాయని అన్నాడు, ఆమె పొట్టు తిట్టింది. అయితే రిలీజ్ అయింది ఏదైనా కరెక్ట్ కావాలి, లేకపోతే మధ్యలో ఏమన్నా వీడు పెట్టిన డిలీట్ చేసి అది ఒక్కటే పెట్టి రిలీజ్ చేయవచ్చు, అట్లా కూడా కావాలి. మరి అట్లుంటే వాళ్ళు వరకు రిలీజ్ చేయాలి, లేకపోతే ఇట్లనే పోతుంది. లేకపోతే మరి ట్రెండ్ అయిదాం, ఇప్పుడు మంచిగా ట్రెండ్ అయ్యి లాస్ట్ వరకు మళ్ళీ రిలీజ్ చేద్దామని వాళ్ళు చూస్తారు. అసలే పికిల్స్ బిజినెస్ ఇవరకే ఫేమస్ అయి ఉంది, ఇంకా ఫేమస్ అయిపోతుంది అని చూస్తారు కావచ్చు. అట్లా కూడా చెప్పలేము, లేకపోతే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయో చూడాలి. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిప్లై వీడియో వస్తుందో లేకపోతే ఏదైనా నడుతుందో. కానీ గింత ఘోరంగా తిట్టుడు అయితే తప్పు. మంచిగా వీడియోలు చేస్తారు, ఏదో అనుకుంటే మంచి బిజినెస్ పెంచుకుంటారు అనుకుంటే గిట్ల తిడతారు. ఇక మరి ఏదో చూడాలి. రిప్లై వీడియో వస్తే ఇట్లా దాన్ని బట్టి కూడా ఒక వీడియో చేస్తామా, సరే మా ఉంటా.